నమస్తే దోస్తులు అందరికి. ఇక మార్నింగ్ అయితే ఏదైనా టిఫిన్ తెచ్చుకొని తింటేనైతే పైసలు అయితే బాగానే వడుస్తున్నాయి అనేసి ఇక నేనైతే ఇక పావు కిలో ఉప్మా రవ్వ తీసుకొచ్చి గిన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర రవ్వలు, కరివేపాకుతోనే సింపుల్ గా ఇంట్లోనే మనం గోధుమ రవ్వతో అయితే ఉప్మా రవ్వ చేసుకుంటే మంచిగా కడుపు నిండుతుంది. ఇక ఎండాకాలం అయితే అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి కాదు కాబట్టి ఇక నేనైతే ఇట్లా చేస్తున్నా. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇక పచ్చిమిరపకాయలు కోసుకొని ఒక ఉల్లిగడ్డ కోసేసి ఇక గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర రవ్వలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి ఇక నీళ్లు పోసి నీళ్లు మసిలినాక ఇంత ఉప్పు వేసి నీళ్లు మసిలేటప్పుడే మనము ఇక గోధుమరం అయితే సన్నగా పోసుకుంటుండాలి. ఒక్కసారి పోసిస్తే గడ్డలు అవుతుంది. ఇక గడ్డలు కాకుండా అయితే సన్నగా పోసుకుంటా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు అయితే ఇక రెడీ అయిపోతుంది. ఇక ఉడుకుడుకు తింటేనైతే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయరు. ఇక టిఫిన్లకు అయితే వందలు పెట్టినా కడుపు అయితే నిండుతలేదు అనేసి ఇక ఇట్లా చేసిన. ఇక మందు పిల్లలు బాగా తినేటోళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇక అలసటగా అనిపిస్తే అరటిపండు తినరు, జీర్ణక్రియ సరిగా కాకపోతే అల్లం తినాలి, బలమైన జుట్టుకు అయితే బాదం పప్పు తింటే మంచిది. మరి ఉంటా జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ లక్ష్మణ్.